అందరికీ అయితే హాయ్ మామ. తిరుపతి కొండపైన దర్శనం అయిపోయినాక మేమైతే పైన 6 ప్లేస్లు ఉన్నాయని చెప్పి తిరుగుదామైతే కార్ రెంట్‌కి తీసుకొని బయలుదేరినాము. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి శ్రీవారి పాదాలు. ఇది ఎక్కడి నుండి ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది మామ. సో దీనికి వెళ్ళాలంటే మెట్లెక్కి కాస్త దూరం వెళ్ళాలి. పైనుండి చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళిందైతే పొద్దున్న 10 గంటలకి మామ. అప్పటికి కూడా ఒక పొద్దు అయినా కూడా మంచిగా బాగుంది చూసేదానికి. తర్వాత బండికి ఒక ఆంజనేయ బొమ్మ తీసుకొని శిలాతోరణం కాడికైతే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం మామ. సో ఇక్కడే మనకు చక్రతీర్థం 2 ప్లేస్లు ఒకే దగ్గర ఉంటాయి. సో ఈ శిలాతోరణం అయితే ఒక చిన్న సైజు మినీ పార్క్ లాగా అయితే రెడీ చేసి పెట్టారు. ఆ పార్క్లోని ఇక విష్ణువుని 9 అవతారాలు అయితే చేసి పెట్టారు. తర్వాత ఇక్కడ శిలాతోరణం అంటే ఏముండదు మామ. 2 కొండలు 2 రాయలు ఒక చేతులు పట్టుకున్నట్టు ఉంటాయి. సో అందువల్ల దీనికి శిలాతోరణం అని చెప్పి పేరు వచ్చింది మామ. సో చెప్పా కదా పార్క్ లాగా. సో అందుకని ఇక్కడ చిన్న చిన్న పక్షులు కుక్కలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే చక్రతీర్థం మామ. చక్రతీర్థంకి వెళ్ళాలంటే మనము బావిలోకి వెళ్ళినట్టు కిందకి దిగాలన్నమాట. కిందకి దిగి వెళ్తే మనకు వస్తుంది. కనిపించేది నీళ్ళు ఏమంటే ఆకాశగంగా నీళ్ళు మామ. సో అక్కడ కొండ మీద పడి ఇక్కడ దాకా వస్తాయి అన్నమాట. సో ఇది చక్రతీర్థం శివలింగుడి విగ్రహము. సో అక్కడే దానికి ఎదురుగానే ఇక్కడ నాగతల్లి ఉంటుంది మామ. సో అక్కడ మనము 2 స్టెప్లు వేసి అంటే 2 రూమ్లు వేసి వెళ్ళిపోయాము. మళ్ళీ బ్యాక్ వస్తా అంటే నాకు ఇంకా విగ్రహాలు కనబడ్డాయి మామ. ఈ పార్క్లో మొత్తం అంటే చాలా వరకు అందరి విగ్రహాలు పెట్టారు మామ. భూదేవి విగ్రహం కానీ విష్ణుమూర్తి విగ్రహం కానీ చాలా పెట్టారు. సో మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఏముంటుంది మా టెంపుల్ ఏముంటుంది. సో మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీసి పెట్టినా చూడండి. అంతే లోపల అయితే ఎవరు వీడియో తీయద్దని చెప్తున్నారు మా అందరూ. సో అక్కడ నుండి బయలుదేరి అయితే నెక్స్ట్ ఆకాశగంగా మామ ఇందాక చెప్పా కదా. సో అది ఇక్కడ నుండి వస్తుంది అన్నమాట. సో మన వెంకటేశ్వర స్వామికి కూడా ఇదే నీళ్ళు అమ్మ యూజ్ చేసేది. వీటిని మనం చల్లుకుంటే మంచిదని చెప్తారు తల మీద. సో అది గోపురం మామ, దానికి సంబంధించింది గుడికి. ఇదే మామ ఆకాశంగా అని చెప్పే కదా. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకొక విషయం దీని గురించి నాకు తెలిసింది ఏమంటే ఇది ఎక్కడ పుట్టిందో ఇంకా ఎవరికి అయితే తెలియదు అంట మామ. ఇది కాన్ని తాగేసి తల మీద చల్లుకుంటే చాలా మంచిదని చెప్తారు. సో అది చల్లుకున్నాం. సో నెక్స్ట్ బయలుదేరైతే మనం పాప వినాశనం అయితే వెళ్ళాం మామ. ఇక్కడే చూసాను ఒక చిన్న సైజ్ డ్యామ్ కూడా ఉంది. దానికి సంబంధించిన అది బ్రిడ్జ్ పైకి అయితే అలో లేదు, ఎందుకంటే కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి. సో అది సంగతి. ఇక్కడ పాప వినాశనం దగ్గర ఏమంటే వ్యూ చూడనీకైతే చాలా బాగుంటుంది మామ. మీరు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి వెళ్ళండి. అంటే ఈ 6 ప్లేస్కి కూడా వెళ్ళండి, మంచిగా ఉంటుంది చూడనీకి అంతా మీకు. ఇక్కడైతే మనకు గంగమ్మదేవి టెంపుల్ ఉంటుంది మామ. ఇందాక చెప్పాము కదా మామ పాప వినాశం డ్యామ్ అని చెప్పేసి. సో కనిపించేది అనమాట. ఇటు సైడ్ నుండి అటు సైడ్ దాకా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్గా వచ్చేసి జపాలికి అయితే బయలుదేరాము. అది ఇక్కడ జపాలికి వెళ్ళాలంటే మనము ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాం మామ. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది వచ్చేసి మనకు ఫుల్ ఫారెస్ట్ లోపల ఉంటుంది. మనకు మొబైల్ సిగ్నల్స్ కూడా అసలు ఏవి ఉండవు. ఫుల్ రిమోట్గా ఉంటుంది మామ. ఓన్లీ ఇక్కడైతే ఓన్లీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. సో జపాలి అంటే తెలుసు కదా ఆంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడ దర్శించుకొని కొండ కిందకి అయితే బయలుదేరినాము. వెళ్ళేటప్పుడు ఇక ఇస్కాన్ అయితే చూడలేము. అదే ఇస్కాన్ కృష్ణుని టెంపుల్. సో అక్కడికి వెళ్ళడానికి అయితే బయలుదేరాము. సో ఇదే మావా. సో కృష్ణుని టెంపుల్. సో ఇస్కాన్ టెంపుల్ చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరామావా. తిరుపతిలో అయితే అరౌండ్ 6 బయలుదేరా. ఇంటికి వచ్చేపాటికి 10 అయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే మావా. ఇక ఉంటామా, బాయ్.